వాచ్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. శ్రీవారి సర్వదర్శనానికి 5 గంటల సమయం. జీవన్ రెడ్డిపై ఈసీకి బీజేపీ ఫిర్యాదు. జీరో కరెంటు బిల్లే నా లక్ష్యం, ప్రధాని మోదీ. మే 7-8 తేదీల్లో ఏపీలో ప్రధాని మోదీ పర్యటన. ఛత్తీస్గఢ్ లో ఘోర రోడ్డు ప్రమాదం, 9 మంది మృతి. తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర వడగాల్పులు. తుని రైలు దహనం వైసీపీ కుట్రే, పవన్ కళ్యాణ్. బాబుకి ఓటేస్తే పథకాలు ఆగిపోతే, సీఎం జగన్. కేసీఆర్ రేవంత్ ఇద్దరు మాయగాళ్లే, ఈటల. కాకినాడ జిల్లా పత్తిపాడు నియోజకవర్గం ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న జనసేన పార్టీ ప్రోగ్రామింగ్ కమిటీ సభ్యులు కర్ణం సుబ్రహ్మణ్యం. తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. 5 కంపార్ట్మెంట్ల భక్తులు వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 5 గంటల సమయం పడుతుంది. నిన్న 86,241 మంది భక్తులు స్వామివారిని దర్శించుకోగా 31,730 మంది తలనీలాలు సమర్పించారు. హుండీ ఆదాయం 3.65 కోట్ల రూపాయలు వచ్చినట్లుగా టీటీడీ అధికారులు తెలిపారు. కాంగ్రెస్ ఎమ్మెల్సీ నిజామాబాద్ ఎంపీ అభ్యర్థిగా బరిలో ఉన్న జీవన్ రెడ్డిపై కేంద్ర ఎన్నికల సంఘానికి బీజేపీ ఫిర్యాదు చేసింది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా మార్పింగ్ వీడియోను జీవన్ రెడ్డి ఎడిట్ చేసి వైరల్ చేస్తుందని ఫిర్యాదులో పేర్కొంది. కేంద్రంలో బీజేపీ మళ్లీ అధికారంలోకి వస్తే ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ రిజర్వేషన్ ఎత్తేస్తామని అర్థం వచ్చేలా వీడియో ఉందని, దీన్ని వైరల్ చేస్తున్న ఆయనపై చర్యలు తీసుకోవాలని కోరింది. దేశంలో ప్రతి ఇంటిపై సోలార్ రూఫ్ టాప్స్ ఏర్పాటు చేసి కరెంటు బిల్లులు 0 చేయడం మీద లక్ష్యమన్నారు ప్రధాని మోదీ. అందరిళ్లకు కరెంటు బిల్లులు 0 కావాలి, మిగులు విద్యుత్తో ఆదాయం రావాలి. ఈవీల హవా రానున్న నేపథ్యంలో విద్యుత్ రంగంలో స్వావలంబన సాధించాలి. సోలార్ కనెక్షన్లు వస్తే ఈవీల ఛార్జింగ్ సులభమవుతుంది. పెట్రోల్, డీజిల్ కోసం నెలకయ్యే 1000 రూపాయలు 2000 ఖర్చు కూడా ఉండదని పేర్కొన్నారు. ప్రధాని మోదీ ఏపీ పర్యటన ఖరారైంది. మే 7వ తేదీన రాష్ట్రానికి రానున్న ఆయన ఆ రోజున రాజమండ్రి, అనకాపల్లి సభలో పాల్గొంటారు. ఆ తర్వాత రోజు మధ్యాహ్నం పీలేరు సభలో, సాయంత్రం విజయవాడలో చంద్రబాబు, పవన్, పురంధేశ్వర్ తో కలిసి రోడ్ షోలో పాల్గొంటారు. ఛత్తీస్గఢ్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రోడ్డుపై ఆగి ఉన్న వ్యాన్ ను కారు ఢీకొట్టింది. దీంతో 9 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 23 మందికి గాయాలయ్యాయి. మృతుల్లో 3 చిన్నారులున్నారు. ఈ ఘోర రోడ్డు ప్రమాదం రాష్ట్రంలోని బెమితర జిల్లాలో చోటు చేసుకుంది. మినీ ట్రక్కును సరుకు రవాణా వాహనం ఢీకొట్టడం వల్ల ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తుంది. ఆదివారం రాత్రి ఈ ఘటన జరిగినట్లుగా పోలీసులు తెలిపారు. బులెటిన్ లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. నమస్తే. ఈ రోజు మీకోసం ఒక అద్భుతమైన ఆఫర్ని తెలియజేయడానికి మీ ముందుకు వచ్చేసాం. ప్రస్తుతం మార్కెట్లో ఒక కొత్త ఇల్లు కొనాలి అంటే మనం ఎన్నో రకాలుగా సెర్చ్ చేస్తూ ఉంటాం. ఎన్నో ఫీచర్స్ని మనం చూస్తూ ఉంటాం. అందుకే మా నుంచి ఈ ఆఫర్ మీకోసం. 45 లక్షలకే మీ సొంత ఇంటి కలని నెరవేర్చుకుందాం. ఈ బ్యూటిఫుల్ విజువల్స్ షాద్ నగర్ టౌన్ హైవేకి ఆనుకొని అండ్ మోస్ట్ పాపులర్ ల్యాబ్స్ కి ఆపోజిట్ లో ఈ వెంచర్ ఉంటుంది. ఎంట్రన్స్ ఏరియా చూశారు కదా ఎంత బ్యూటిఫుల్ గా ఉందో. స్పెక్ట్రా సిటీ ఇదొక గేటెడ్ కమ్యూనిటీ. 120 గజాల డబుల్ బెడ్రూమ్ హౌసెస్ ఇందులో కన్స్ట్రక్ట్ చేయబడి ఉన్నాయి. ప్రతిష్టాత్మక సంస్థ స్పెక్ట్రా సిటీ మీకు అందిస్తోంది డబుల్ బెడ్రూమ్ ఇండివిజువల్ హౌసెస్. టోటల్ హౌస్ వచ్చేసి మనకు 120 స్క్వేర్ యార్డ్స్ లో ఉంది, అంటే 120 గజాలు. దేనికి ఆలస్యం, మన ఇంటిని చూసేద్దాం రండి. ఇక్కడ చూశారు కదా, మనకు ఎంట్రన్స్ లోనే హాల్ ఉంటుంది. హాల్ అనేది 15x16 ఇంచెస్ లో ఉంటుంది. ఇప్పుడు చూస్తున్నట్లయితే మాస్టర్ బెడ్రూమ్. ఈ మాస్టర్ బెడ్రూమ్ అనేది మనకు 12x10 ఇంచెస్ వస్తుంది. దీనికి అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉంటుంది. ఇప్పుడు చూస్తుంది సెకండ్ బెడ్రూమ్. ఇది కూడా 12x10 ఇంచెస్ వస్తుందండి. ఈ బెడ్రూమ్ కి నెక్స్ట్ మనం ఇప్పుడు కిచెన్ లోకి ఎంటర్ అయిపోతున్నాం. కిచెన్ అయితే ఈక్వల్ ఇంచెస్ లో ఉంది. 8.5x8.5 విస్తీర్ణంలో ఉంది. అండ్ ఈ వరండా టెర్రస్ పైకి దారి కూడా ఉంది. టెర్రస్ పై నుంచి వ్యూ చూశారు కదండి, ఎంత బ్యూటిఫుల్ గా ఉందో. ఇలాంటి ప్రశాంతమైన వాతావరణం అనేది మనకు సిటీ నుంచి 38 కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది. ఇంకా వరండా అండ్ పార్కింగ్ ప్లేస్ అలాగే ఓపెన్ స్పేస్ తో కలుపుకొని మనకు 18 చదరపు గజాలు ఉంటుంది. ఓపెన్ స్పేస్ తో 102 చదరపు గజాల కన్స్ట్రక్షన్ తో ఈ ఇల్లు డిజైన్ చేయబడి ఉంది.
న్యూస్. తెలుగు రాష్ట్రాల్లో భాండు ప్రతాపం రోజు రోజుకు పెరిగిపోతుంది. సూర్యోదయం నుంచే వేసవి తీవ్రత కనిపిస్తుంది. గత వారం రోజులుగా ఎండలు మండిపోతున్నాయి. ఏపీ, తెలంగాణలో ఈ వారం ఉష్ణోగ్రతలు 46 డిగ్రీలు దాటేనున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో నేడు రేపు తీవ్ర వడగాల్పులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. వడదెబ్బ తగిలే ప్రమాదం ఉన్నందున సాయంత్రం వరకు బయటకు వెళ్లకుండా ఇళ్ల వద్దనే ఉండాలని సూచిస్తున్నారు. 2014లో తునిలో జరిగిన రైలు దహనం వెనుక వైసీపీ కుట్ర ఉందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆరోపించారు. వైసీపీ నేతల ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డి తదితర నాయకులంతా కాపు యువతను రెచ్చగొట్టారు. కిరాయి మూకలతో తునిలో రైలు తగలపెట్టారు. ఆ కేసుల్లో అమాయకులైన యువత నలిగిపోయారు. నేను ఆవేశంతో మాట్లాడుతున్నాను, విధ్వంసం వైపు వెళ్లను. ఏ ఉద్యమైనా సరిగ్గా చేయకపోతే అమాయకులు బలవుతారు. ఇదే దానికి నిదర్శనమని వ్యాఖ్యానించారు. టీడీపీ అధినేత చంద్రబాబుకు ఓటేస్తే పథకాలన్నీ ఆగిపోతాయని సీఎం జగన్ అన్నారు. అనకాపల్లిలోని చోడవరంలో ఆయన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. 2014లో చంద్రబాబుకు ఓటేస్తే అన్ని వర్గాలను మోసం చేశారని, ఇప్పుడు మళ్లీ నమ్మితే మరోసారి మోసపోవడం ఖాయమని జగన్ ఆరోపించారు. భవిష్యత్తు నిర్ణయించే ఎన్నికల్లో ఆలోచించి ఓటు వేయాలని ఆయన కోరారు. బాబు వస్తే వర్షాలు కూడా రావని అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి, మాజీ సీఎం కేసీఆర్ పై బీజేపీ నేత ఈటెల రాజేందర్ ఫైర్ అయ్యారు. ఇద్దరు మాయగాలనని, అబద్దాలు మాయమటలు చెప్పి ఓట్లు దండుకునే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. సోమవారం మేడ్చల్ నియోజకవర్గంలోని నారాయణపల్లిలో నిర్వహించిన కాలనీ ఆత్మీయ సమావేశంలో బీజేపీ అభ్యర్థి ఈటెల రాజేందర్ పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ బీజేపీ దుష్ప్రచారం చేస్తున్నారని, దేశంలో ప్రశాంతమైన వాతావరణానికి కారణం మోడీ అని అన్నారు. పత్తిపాడు నియోజకవర్గం రైతులపూడి మండల పరిధిలో గల జల్లం, డి పైడిపాల పలు గ్రామాల్లో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో జనసేన పార్టీ ప్రోగ్రామింగ్ కమిటీ సభ్యులు కర్ణం సుబ్రహ్మణ్యం పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాబోయే ఎన్నికల్లో గాజు గ్లాస్ గుర్తుపై ఓటు వేసి జనసేన పార్టీని గెలిపించవలసిందిగా విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో కర్ణం సుబ్రహ్మణ్యంతో పాటు టీడీపీ, జనసేన కార్యకర్తలు పాల్గొన్నారు. బులెటిన్ హెడ్లైన్స్ మరొకసారి. శ్రీవారి సర్వదర్శనానికి 5 గంటల సమయం. జీవన్ రెడ్డిపై ఈసీకి బీజేపీ ఫిర్యాదు. జీరో కరెంటు బిల్లే నా లక్ష్యం, ప్రధాని మోదీ. మే 7, 8 తేదీల్లో ఏపీలో ప్రధాని మోదీ పర్యటన. ఛత్తీస్గఢ్ లో ఘోర రోడ్డు ప్రమాదం, 9 మంది మృతి. తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర వడగాల్పులు. తుని రైలు దహనం వైసీపీ కుట్రే, పవన్ కళ్యాణ్. బాబుకి ఓటేస్తే పథకాలు ఆగిపోతే, సీఎం జగన్. కేసీఆర్, రేవంత్ ఇద్దరు మాయగాళ్లే, ఈటెల. కాకినాడ జిల్లా పత్తిపాడు నియోజకవర్గం ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న జనసేన పార్టీ ప్రోగ్రామింగ్ కమిటీ సభ్యులు కర్ణం సుబ్రహ్మణ్యం. ఇవి వాళ్ళ బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ న్యూస్ వాచ్.